ఎండాకాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పొలాలు, తోటల వద్ద మంటలు వెలిగించకుండా ఉండాలని, విద్యుత్ వైర్ల లోపాలను వెంటనే సరిచేయించాలని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీధర్ తెలిపారు. నేను డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ పల్నాడు. ఈ మధ్యకాలంలో మనకి రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి ఎండల తీవ్రత అనేది పల్నాడు ప్రాంతంలో ఎక్కువగా ఉంది. మాకు ప్రతిరోజు కూడా ప్రతి ఫైర్ స్టేషన్కి ఇక్కడ ఉన్నటువంటి 6 ఫైర్ స్టేషన్లు ఉన్నాయి. 6 ఫైర్ స్టేషన్ కూడా రోజుకు 3 నుంచి 4 కాల్స్ ఫైర్ కాల్స్ రావడం జరుగుతుంది. వీటిలో ఎక్కువగా ఈ పొలాల్లో జరిగేటువంటి ఫైర్లు ఎక్కువగా రావడం జరుగుతుంది. వీటికి కారణం ఏంటంటే రైతులు ఆ వేస్ట్ వ్యర్థాలని వెంటనే కాల్ చేస్తున్నారు. అక్కడ అవి ఎక్స్టెండ్ అయిపోయి పక్క పొలానికి పక్కన ఏదైనా సబ్ స్టేషన్స్ కానీ ఇళ్ళు కానీ గడ్డి వాములు వాటికి వ్యాప్తి చెందడం జరుగుతుంది. రైతులందరూ గమనించవలసిన విషయం ఏంటంటే ఏదైనా కన్ఫైన్డ్ ఏరియాలో అంటే ఫైర్ ఎక్స్పాన్షన్ అవడానికి వీలైనటువంటి ప్రదేశంలో వాటిని ఫైర్ చేసుకుంటే పర్వాలేదు, లేకపోతే తగిన జాగ్రత్తలు తీసుకొని ఆ ఫైర్ అనేది చేయాలి. లేకపోతే ఒక 15 రోజుల తర్వాత వాటిని కాల్చుకుంటే అప్పుడు మనకి ఈ ఎండల తీవ్రత కూడా తగ్గుతుంది కాబట్టి ప్రమాద తీవ్రత ఉండదు. అందువలన రైతులు ఒక 15 రోజులు ఈ వ్యర్థాలను కాల్చడం అనేది మానివేయవలసిందిగా కోరడమైనది. ఏదైనా కాల్చేటప్పుడు కూడా వాటర్ డ్రమ్ములు కానీ ఏదైనా పెట్టుకొని కాలిస్తే అది ఎక్స్పాన్షన్ కాకుండా కంట్రోల్ చేయగలుగుతారు. నెక్స్ట్ మనకి ఇళ్లలో కూడా ఈ మధ్యలో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏసీలు కాలిపోతున్నాయి. ఈ ఏసీలు కాలటానికి కారణం ఏంటంటే కంటిన్యూస్గా ఏసీలను ఉపయోగించడం, అంటే తక్కువ డిగ్రీల్లో పెట్టుకొని అంటే 18, 19 అలా పెట్టడం వలన ఏసీ పైన ఎక్కువ భారం పడి ఫైర్ అనేది జరుగుతుంది. ఎక్కువ గంటలు కంటిన్యూస్గా కూడా ఈ ఏసీలని ఉపయోగించకుండా ఉండాలి. కరెంటు పోయి రాగానే వెంటనే ఏసీని ఆన్ చేయకూడదు. ఏసీలను కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. వాటిని మెయింటెనెన్స్ అనేది కూడా చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఫ్రిడ్జులు కూడా ఫైర్ అవుతున్నాయి. ఈ ఫ్రిడ్జులు కూడా జాగ్రత్తగా మనం వాటికి ఉండవలసిన సాకెట్, వాటికి ఉండవలసిన పవర్ అంతా కరెక్ట్గా చూసుకొని వాటిని కూడా మెయింటైన్ చేసుకోవాలి. తర్వాత ఈ మనకి ప్లగ్ సాకెట్స్లో కూడా దానికి కేటాయించబడినటువంటి ఆ పవర్నే తీసుకోవాలి. కానీ అంతకంటే ఎక్కువ మల్టీ ప్లగ్స్ పెట్టి మనం ఎక్కువ తీసుకుంటే మామూలుగానే ఇప్పుడు చాలా హీట్ ఎక్కువ ఉంది. ఇంకా ఎక్కువ మల్టీ ప్లగ్స్ పెట్టడం వలన ఇంకా ఎక్కువ స్థాయిలో హీట్ అనేది జనరేట్ అయ్యి లోపల ఉన్నటువంటి ఆ ఎక్విప్మెంట్ అనేది మెల్ట్ అయిపోయి అగ్ని ప్రమాదాలు అనేవి ఎలక్ట్రికల్లో జరుగుతూ ఉన్నాయి. ఇది కూడా గమనించాలి. తర్వాత ఈ గ్యాస్ ఫైర్స్, ఈ గ్యాస్ ఫైర్లు కూడా మాకు వస్తున్నాయి. ఎప్పుడైనా సరే ఆ గ్యాస్ లీక్ అయ్యి అంటే ట్యూబ్ పగుళ్ళ వలన ఎక్కువగా అంటే ఎక్కువ కాలం ట్యూబ్ని చేంజ్ చేయకుండా కంటిన్యూస్గా వాడటం వలన ఆ ట్యూబ్లోని పగుళ్ళ నుంచి గ్యాస్ లీక్ అయ్యి అగ్ని ప్రమాదాలు అనేవి జరుగుతున్నాయి. ఎప్పుడైనా అక్కడ ప్రమాదం జరగగానే వెంటనే ఆ రెగ్యులేటర్ నాబ్ని బంద్ చేసేయాలి. చేసి వెంటనే సిలిండర్ని ఓపెన్ ప్లేస్కి తీసుకొని రావాలి. తీసుకొని వచ్చి ఏదైనా గన్నీ బ్యాగ్ కానీ ఏదైనా తడిపేసి ఆ సిలిండర్ పైన వేస్తే అగ్ని ప్రమాదం అనేది నివారింపబడుతుంది. ముఖ్యంగా డోర్సు, విండోస్ అన్నీ క్లోజ్ చేసుకొని ఆ గ్యాస్ ఉపయోగించి వంటలు అనేవి చేయరాదు. ఇంకా మరొక విషయం ఏంటంటే ఈ మధ్యలో మనకి ఈ బ్యాటరీ ఛార్జింగ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేవి 2 వీలర్స్లో 4 వీలర్స్లో చాలా ఎక్కువగా రావడం జరుగుతుంది. వాటికి కూడా అంటే సరైన ఎక్విప్మెంట్, ఛార్జింగ్ ఎక్విప్మెంట్ కానీ అంటే నాసిరకమైనటువంటి కంపెనీకి సంబంధించినటువంటి ఈ బ్యాటరీస్ ఉన్న వెహికల్స్ అనేవి ఛార్జింగ్ చేసేటప్పుడు కానీ లేకపోతే ఎక్కువ ఉపయోగించేటప్పుడు కానీ ఫైర్ అవడం జరుగుతుంది. వీటిని మనం అంటే కంపెనీ వాళ్ళు ఇచ్చినటువంటి స్టాండర్డ్ గైడ్లైన్స్ని పాటించి వాళ్ళు ఇచ్చినటువంటి ఛార్జింగ్ కిట్ ద్వారా మాత్రమే ఛార్జింగ్ చేసుకుంటే వాటికి అగ్ని ప్రమాదాలు కూడా నివారింపబడతాయి.